మీరు నాస్తికులు కదా? Yeah. మీరు దేవుణ్ణి నమ్మరు. Mm. ఓకే. నమ్మకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా సార్? కన్వీనియన్స్ అని. ఎందుకంటే దేవుని నమ్మితే నేను చాలా పాపాలు చేయలేను. ఓహో, ఓకే. నాకు పాపాలు చేయడానికి ఇష్టం ఉంటుంది కాబట్టి దేవుని నమ్మను. పాపాలు చేయటం కోసం దేవుని నమ్మట్లేదు మీరు? ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పాపం ఏంటనేది, పాపం అనేది రిలేటివ్ వర్డ్ కదా. మీరు ఎవరి దృష్టిలో ఇప్పుడు దేవుని నమ్మిన కాడి నుంచి పాపాలు చేసినప్పుడు వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలి. ఓకే. దాన్ని దేవుని నమ్మకపోతే మా ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. అందుకని కన్వీనియన్స్ కోసం నేను ఆ పద్ధతి అవలంబించాను. ఒక రకంగా కరోనా లాంటిది ఇట్లా నమ్మకం ఒక మెసేజ్ అనుకోవచ్చు అండి, దేవుడు పంపిన దీని అనుకోవచ్చా? నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు దేవుడా నేచరా లేకపోతే ఏంటా అనేది మనకి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సునామీ వస్తుంది, ఎర్త్క్వేక్ వస్తుంది, తుఫాన్ వస్తుంది. అలాగే కరోనా అని ఇంకొకటి ఆ జాబితాలో జాయిన్ అయ్యింది. అఫ్కోర్స్ ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మనం ఇంత విపరీతమైన ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. ఓకే. సో మన కంట్రోల్ అనేది ఏదైనా సరే అది నేచర్ నుంచి వచ్చింది. అలాంటప్పుడు దేవుడు సృష్టి అవుతుంది అది. ఓకే. ఇప్పుడున్న దేవుళ్ళు అందరిలో మీకు నచ్చిన దేవుడు అంటే ఎవరు పవర్ఫుల్ అంటారండి? దానికి నా టెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది? అమెరికాలో ఉంది. మిలిటరీ మైట్ కానీ, ఎకనామిక్ మైట్ కానీ, హై స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, మొత్తం ప్రపంచంలో అందరూ కలిసి ఏ దేశానికి వెళ్ళాలని ఉందరా అంటే అమెరికా పేరు చెప్తారు కదా. అప్పుడు అమెరికన్స్ నమ్మే దేవుడు బెస్ట్ దేవుడు అని నా ఫీల్ ఏది ఆ లెక్కలో. కాకపోతే ఇండివిజువల్గా మీరు ఎవరైనా సరే ఒక దేవుడిని నమ్మటానికి ముఖ్య కారణం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఆ దేవుడిని పూజించారు, లేకపోతే ఫలానా దేవుడికి దండం పెట్టినప్పుడు వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంటుంది, అప్పటి నుంచి అలా ఫాలో అయిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద యూజువల్ హ్యాబిట్ ఆఫ్ పీపుల్. ఒక్కొక్కసారి ఇప్పుడు రెహమాన్ ఉన్నాడు అనుకోండి, ఏఆర్ రెహమాన్ దిలీప్ తన పేరు, తను హిందూ. ఇప్పుడు సాయిబాబా బాలాజీ టెంపుల్కి వెళ్ళి అతను ఒక పర్టికులర్ టైంలో ఇస్లాం తీసుకున్నాడు. ఇస్లాం తీసుకోగానే సూపర్ హిట్ అయిపోయాడు. ఓకే. అప్పుడు ఒకసారి నేను మోహన్ బాబు గారికి చెప్పాను, మీరేమో సాయిబాబా అని అంటున్నారు, రెహమాన్ అలా అనేవాడు, ఇస్లాం తీసుకుంటే అతనేమో పెద్ద హిట్ అయిపోయాడు, అది ట్రై చేసి కదా అని చెప్పా. అరే భలే చెప్తావయ్యా వర్మ. పాయింట్ ఏంటంటే మీకు దేవుడి మీద భక్తి నిజంగా ఉన్న వాళ్ళందరికీ భయం ఎక్కువ ఉంటుంది, అవునా కాదా ఉందా అని. ఓకే. సో మీకు వన్ ఆఫ్ ద రీజన్ 100%. ఓకే. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే ఇప్పుడు రెహమాను షిర్దీ బాబాని బాలాజీని వదిలేసి అల్లాని తీసుకుంటే ఇంకా పెద్ద హిట్ అంటే హిందువులు ఏం ఆన్సర్ ఇస్తారు నాకు దానికి? ఓకే. మీరు ఇంకోటి గమనించారా? హిందువులు క్రిస్టియన్స్ అవుతారు, ముస్లిమ్స్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు హిందువులు అవరు. నేను ఎప్పుడు ఇలా క్రిస్టియన్ హిందూ మతం తీసుకుంటాం కానీ ముస్లిం హిందూ మతం తీసుకుంటాం. మీరు అన్నారు ఎప్పుడైనా అది? ఓకే. ఎందుకంటారు? ఎందుకు జరుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ దైవభక్తులు కాబట్టి. ఓకే. అంతే కదా. ఓకే. మనకి దైవం మీద వాళ్ళకన్నా తక్కువ డిగ్రీలో ఉంటుంది, అందుకనే మనం మతాలు మారుస్తూ ఉంటాం. అది. కానీ వీళ్ళల్లో ఇప్పుడు మీరు చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు ఏబిసి కేటగిరీ అనుకున్నాం. ఏ దేవుడికి ఒక దేవుడు, బి దేవుడు, సి దేవుడికి అనుకున్నాం. వీళ్ళు మా దేవుడు అంటే గొప్ప, మా దేవుడు అంటే గొప్ప అని చెప్పేసి కొట్టుకుంటూ ఉంటారు కదా. నిజంగా వాళ్ళ వాదంలో ఏది కరెక్ట్ అంటారు? దానికి ప్రూఫ్ అదండి నేను చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ మనకి వరల్డ్లో ప్రూవ్ అయింది ఏంటి? క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్కి సంబంధించిన దేశాలన్నీ అందరికన్నా మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాయి. యూరప్ అన్న, యుఎస్ అన్నది. చైనా ఆఫ్ కోర్స్ దేవుడే లీడ్ అనుకోండి, దేవుడు లేని రాజ్యం కూడా చాలా పవర్ఫుల్. కమ్యూనిస్ట్ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. దెన్ దాని తర్వాత మిడిల్ ఈస్ట్, ఇస్లాం, సౌదీ అరేబియా, వెరీ రిచ్ కంట్రీస్. దాని తర్వాత ఉన్నాం మనం ఎక్కడో. అప్పుడు మీరు ఆ డిగ్రీలో హ్యుమానిటీలో ఏ దేవుని కొలిస్తే ఎంత బాగున్నారు అన్న దాంట్లో మీకు ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ అయిపోయారు అక్కడ. ఓకే. అంతే కదా. దాని తర్వాత మీరు డిగ్రీలో ఎవరికో వైష్ణోదేవి ఇష్టం, ఇంకోళ్ళు ఎవరికో హనుమంతుడు ఇష్టం, ఇంకోళ్ళు ఎవరికో రాముడు ఇష్టం, ఇంకోళ్ళు ఎవరికో మన షిర్డీ సాయిబాబా ఇష్టం. మరి లంబాడి వాళ్ళకి దేవుడు ఉన్నాడు లేదు నాకు తెలీదు.
ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడిని నమ్ముతా పోతారు దాని తర్వాత. సో వాళ్ళకున్న నమ్మకంలో ఏది బెటరు అని అనుకుంటే మనం ఓవరాల్గా మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రూఫ్. తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్కడికి ఏం మంచి జరిగింది ఒక నమ్మటం మలానని వాడి నమ్మకం ఏదో ఉంటే అప్పుడు వాడిని మనం జనరలైజ్ చేయలేము కాబట్టి వాడిని పర్టికులర్గా చూడాలి. ఓకే ఓకే. ఇప్పుడు నా కజిన్ ఒకడు, నేను దేవుడిని నమ్మేవాడిని కాదు, నేను ఒకసారి సముద్రంలో ఈత కొట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒక వేవ్లో చచ్చిపోయేవాడిని, బతికిపోయాను, అప్పటి నుంచి దేవుడిని నమ్ముతున్నా అన్నాడు. అంటే నేను అలాంటప్పుడు నువ్వు చచ్చిపోయావంటే చేపలు నేను తినే కదా, అప్పుడు చేపలని నాస్తికులు అయిపోవాలా అన్న. మా నోటి దగ్గర కూడు కొట్టించాడు దేవుడు అని. సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటివ్ అండి, దానికి అబ్సల్యూట్నెస్ అనేది ఉండదు. అదే. ఓకే. అంటే ఒకటి సార్, మనిషికి మతం అవసరం లేదంటారా? మతం అవసరం అంటే ఇప్పుడు మీకు మనిషిని డిసిప్లిన్ చేయడానికి ముఖ్యంగా 4 ఉపయోగిస్తారు. ఓకే. రిలీజన్ అంటే మీకు ఫియర్ ఆఫ్ గాడ్, ఒకటి లీగల్ లా, ఒకటి మొరాలిటీ, మీ పక్కోడి భార్యని చూడకూడదు, అది మారల్ ఎథిక్స్ అండ్ మొరాలిటీకి సంబంధించిన 10 కమాండ్మెంట్స్ యూనో. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి దేవుడు అనే భయం కానీ ఒక యూనిఫైయింగ్ ఫోర్స్ లేకపోతే సొసైటీని పట్టుకొని ఉండటం కష్టం. రైట్. ఎందుకంటే మీరు మినిస్టర్ని మీరు బ్లేమ్ చేస్తారు, చీఫ్ మినిస్టర్ని బ్లేమ్ చేస్తారు, ఆఫీసర్స్ని బ్లేమ్ చేస్తారు, కానీ దేవుడిని బ్లేమ్ చేయరు. ఎందుకంటే దేవుడికి ఆప్షన్ మనకు లేదు కాబట్టి. మహా అయితే ఒక దేవుడిని తీసి ఇంకో దేవుడు తెలియాలి, కానీ దేవుడే ఉంటాడు కదా ఫైనల్గా. సో ఐ థింక్ దేవుడు ఏదో చేస్తాడు, మనల్ని కాపాడుతాడు, లేకపోతే మనకేదో మంచి చేస్తాడు, లేకపోతే మన పాపం చేస్తే చెడ్డ చేస్తాడు, ఒక భయం, హోపు, ఇవన్నీ కలిపి ఒక ఏలియన్ ఫోర్స్ అనేది అవసరం. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఇఫ్ దేర్ వాజ్ నో గాడ్ ఇట్ ఈస్ నెసెసరీ టు క్రియేట్ వన్ అని. ఓకే. దేవుడు ఉన్నాడో నాకు తెలియదు కానీ దేవుడు సృష్టించాలి అవసరం మనిషికి ఉంది. ఎందుకంటే అలాంటి ఒక అన్సీన్ ఫోర్స్ లేకపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్ టు మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ సొసైటీ. అంటే సైన్స్ గొప్పదా లేకపోతే దేవుడికి సంబంధించి ఎలా చూసుకోవచ్చు కంపారిజన్ చేసుకుంటే? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, దేవుడు, డెస్టినీ, కర్మ సిద్ధాంతం ఏదిమైతే మన కంట్రోల్లో లేదో మనం దాన్ని మ్యానిపులేట్ చేయడం, కంట్రోల్ చేయలేనప్పుడు దాని గురించి ఆలోచించడం అనవసరం. కానీ సైన్స్ అనేది మనం సృష్టించింది, మనం అడ్వాన్స్ చేస్తుంది, మన థింకింగ్లోంచి వచ్చింది, ప్రాక్టికల్ అప్లికేషన్స్లో మనం ప్రూవ్ చేస్తుంది. అందుకని దాని మీద మన శ్రద్ధ ఎక్కువ ఉండాలి. దేవుడు అనేది లక్ లాంటిది, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, మన కంట్రోల్లో లేదు. అలాంటప్పుడు దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవాలి. కానీ నా ఉద్దేశంలో భక్తులు అందరూ చాలా ఈగోయిస్టిక్ పీపుల్. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు మనుషులతో కూడా కలిపి దోమలు, మెడతలు అన్నిగా దేవుడిగా సృష్టించింది. ఎంతమందిలో నన్ను ఒక్కనే బాగా చూసుకో అని ఒక భక్తుడు ఎక్స్పెక్ట్ చేశాడంటే వాడికి విపరీతమైన తలపొగరు ఉండాలి. ఓకే. వాళ్ళందరిలో నేను ఒక్కనే స్పెషల్ అని. ఇప్పుడు తిరుపతిలో లైన్లో నుంచి ప్రతి ఒక్కడు నన్నే బాగా చూసుకుంటాడు కదా, అందరినీ బాగా చూసుకొని ఎవడు కోరుకోడు. అవును. లైన్లో ఉన్న అందరినీ సమానంగా చూసి ఎవడని కోరుకుంటాడా? కోరుకోడు. నన్ను బాగా చూసుకుంటాడు. స్వార్థం. సో ఇంతమందిలో దేవుడు స్పెషల్గా మిమ్మల్ని ట్రీట్ చేయాలని మీరు కోరుకుంటే మీకు చాలా పవర్ ఉన్నట్టు, అది మీకు ఒక ఈగో ఉన్నట్టు అర్థం. అది